రావణుడు ఇంత మంచివాడా? సీతాదేవిని అస్సలు ముట్టుకోలేదు. ఎందుకో మీకు తెలుసా? ఒక రోజు రావణుడు కుబేర నగర సమీపంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. పక్కనే ఉన్న ఒక కొలనులో ఒక అమ్మాయి స్నానం చేయడం చూసి ఆమె మీద కోరిక కలిగి ఆమెను ఎలా అయినా అనుభవించాలి అనుకున్నాడు. ఆమె దగ్గరకు వెళ్లి బలాత్కరించబోయాడు. ఓ రావణ, మీ అన్న కుబేర కుమారుడైన నలకుబేరుడి భార్యను నేను, మీకు కూతురు లాంటి దాన్ని, నన్ను వదిలేయండి, ఇలా చేయడం తప్పు అని ప్రాధేయపడింది. దానికి రావణుడు కొంచెం కూడా కరగకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి వాయి వరసలు మరిచిపోయి ఆమెను ఘోరంగా బలాత్కరిస్తాడు. ఆమె ఏడ్చుకుంటూ నలకుబేరుని వద్దకు వెళ్లి జరిగిందంతా వివరిస్తుంది. నేను కూతురు లాంటి దాన్నని తెలిసినా కూడా బలాత్కరించాడు, అసలు అతనికి నీతనేదే లేదు అని బోరునే ఏడ్చింది. ఇది వినగానే నలకుబేరుని రక్తం మరిగిపోయింది. ఇక నుండి ఏ పరాయి స్త్రీనైనా ఆమె ఇష్టం లేకుండా బలాత్కరిస్తే నీ తల 1000 ముక్కలవ్వుగాక అని రావణుడిని శపిస్తాడు. అందుకని రావణుడి కళ్ళ ముందర అంత అందమైన సీతాదేవి ఉన్నా ఆమె తల వెంట్రుక కూడా తాకలేకపోయాడు. అతనికి ఈ శాపం ఉందని తెలియక కొందరు రావణుడు చాలా ఉత్తముడని అంటుంటారు. మీరే చెప్పండి, రావణుడు అంత ఉత్తముడా?